श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदे श्रीलक्ष्मीनृसिंहदेवादकादेवः श्रीवंशरघोप श्रीनारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवंशरघोप श्रीरङ्गनाथ यतीन्द्र महादेशिकाय नमः। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्गशुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। ఈరోజు కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి రోజు. కైశిక మాహాత్మ్యం, కైశిక పురాణం పఠనం చేస్తే ఏ ఫలను, అది ఎలా పారాయణం చెయ్యాలి, అది గురించి ఈ వీడియో. ఫస్ట్ ఆచార్య తనియన్ చెప్పేసి వారి సంప్రదాయ తనియన్ చెప్పి, ఆ తర్వాత శ్రీపరాశరభట్టార్య శ్రీరంగేశపురోహిత శ్రీవత్సాంగశుధ శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే అని ఈ పరాశర భట్టుడు తనియన్ అనుసంధానం చెయ్యాలి. ఆయనదా ఈ కైశిక మహాత్మ్యంకి వ్యాఖ్యానం అనుగ్రహం చేసిన స్వామివారు. ఆ తర్వాత వరాహస్వామికి నమస్కారం చెప్పాలి. నమస్తేస్తు వరాహాయ లీలయోధరదే మహిం కురమధ్య గదే యస్య మేరు ఘనఘనాయతే, ఇది చెప్పాలి. ఆ తర్వాత ప్రళయో తన్వత్ ఉద్దీర్ణం ప్రపత్యేహం వసుంధరా మహావరాగదంశ్రాక మల్లీఘోష మనువ్రతాం, ఇది మంగళ శ్లోకం. ఇదన్నీ చెప్పాలి. ఆ తర్వాత ఈ పురాణ పఠనం స్టార్ట్ అవుతుంది. ఈ పురాణంలో మొట్టమొదటి ఎలా స్టార్ట్ అవుతుందంటే, జాకరేతు విశాలాక్షి జానతో వాప్య జానత ఏ మే ప్రకాయతే కేయం మమ భక్త్యా వ్యవస్థిత, ఇది మొట్టమొదటి ప్రారంభ శ్లోకం. ఈ తర్వాత మొత్తం 92 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 92వ శ్లోకంలో స్వామి వరాహనాయనార్ ఈ కైశిక మాహాత్మ్యం, కైశిక పురాణం పఠనం చేసిన వారికి ఏ ఫలం ఉంది అది చెప్తున్నారు. ఏతద్ గీతఫలం దేవి కౌముద ద్వాదశీ పునః యస్తు గాయతి శ్రీమాన్ మమ లోకచ్చ గచ్చతి. అంటే ఎవరు అది పరాశరభట్టుడు వ్యాఖ్యానం అదే చదివి మనం అర్థం చేసుకున్నది వాళ్ళే. நமக்கு பாடுவான் பெரும் பேரு சொல்லுகிறோம். யாவனொருவன் கார்த்திகை மாசத்து சுக்லபக்ஷ துவாதசி அன்றைய தினம் நம்முடைய சன்னதி முன்பே வந்து இந்த கைசிக மகாத்மியத்தை வாசிக்கிறான். யாவனொருவன் கேட்கிறான். அவர்களும் சூழ்ந்திருந்து ஏத்துவர் பல்லாண்டே என்றும் ஏதற் சாமகாயன் நாஸ்தே என்றும் சொல்கிறபடியே நமக்கு பல்லாண்டு பாடிக்கொண்டு ஆத்மானுபவம் பண்ணி கொண்டிருப்பார்கள் காணும் என்று நாச்சியாரை பார்த்து பெருமாள் அருளிச் செய்தார். இப்படி அருளிச் செய்த வார்த்தையை கேட்ட நாச்சியாரும் பிரளயானவத்திலுண்டான இழைப்பெல்லாம் தீர்ந்து இக்கான ரூபமாயிருப்பது ஒரு உபாய வைபவம் இருந்தபடியன் என்று కృతార్థయానాళ్. అంటే ఎవరు ఈ కైశిక మాహాత్మ్యంని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి ఈరోజు స్వామివారి సన్నది ముందుకు ఈ శ్లోకంని ఎవరు చదువుతున్నారో, ఎవరు వింటున్నారో, చదివిన వారికి విన్నవారికి ఇద్దరికి ఒకే ఫలం. విన్నవారు ఎలా వాడుతున్నారంటే, సూడిందిరింది ఏత్తువర్ పల్లాండే, అంటే ఇది త్రిపల్లాంలో ఒక శ్లోకం. శ్రీవైకుంఠం పోయిన తర్వాత భక్తులందరూ దేవుడి దగ్గర నిల్చుకొని పల్లాండు పల్లాండు సేవడి సభ్యులు కాపు అని పల్లాండు పాడుతున్నారు. అదేవిధంగా ఏదో సామహాయన్ నాస్తి అని సామహాన చేస్తున్నారు. అంటే ఎవరు ఈ కైశిక మహాత్మ్యము పారాయణం చేస్తున్నారో వారికి, ఎవరు ఈ కైశిక మహాత్మ్యం పారాయణం వింటుంటారో వారికి తప్పకుండా మోక్షలోకం సిద్ధి అవుతుంది. మమ లోకచ్చ గచ్చతి, తప్పకుండా నా లోకానికి నేను తీసుకెళ్ళిపోతున్నాం, వాళ్ళకి మన రోగం వస్తుంది అని ఫలను శ్రీ వరాహనాయన చెప్తున్నారు.
అందరూ ఈరోజు ఈ కైశిక మాహాత్మ్యం పఠనంని, కైశిక పురాణ పఠనం అందరూ పారాయణం చెయ్యండి. చేసిన వారికి మహాప్రసాదమైన శ్రీవైకుంఠ ప్రాప్తి దొరకబోతుందని స్వామివారు చెప్తున్నారు. అందరికీ భూదేవి సహిత శ్రీ వరాహనాయనరోட కృపాకటాక్షం సిద్ధియావాలి, నంబాడువానోడ కృపాకటాక్షం సిద్ధియావాలి అనే ఆయన లేకుండా ఈ పురాణమే లేదు. ఆయన పాదార విందంకి పట్టుకొని వరాహస్వామియోడ భూదేవి సహిత వరాహస్వామియోడ పాదార విందం పట్టుకొని, అదేవిధంగా మనకు అర్థం చెప్పిన వ్యాఖ్యానం రాసిన వరాశర భట్టర్ తిరువడిగలే చరణమును ప్రార్థన చేసుకొని అశ్వదాచార్యం పాదార విందం నేను అడియని చెప్పాలంటే అశ్వదాచార్యుడ కృప కావాలి. అశ్వదాచార్యుడ కృప తిరువడికి పల్లాండు పాడి శంగంజల ఒకత్తు సెల్వత్ తిరుమాల ఎంగం తిరువరులు పెట్టి ఇన్బురువరణ్ణి అని పూర్తి చేస్తున్నాం. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాన్ మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశరగోప శ్రీ రంగనాథ యదీంద్ర మహాదేశికాయ నమః.